अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే ఒక దైవదూత ద్వారా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన వహీ రూపంలో ఇచ్చిన ఖురాన్ ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ వాటిల్లో కొన్ని విషయాలు ఏమిటి అంటే ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు. మాటల్లో దురుసుగా ప్రవర్తించకూడదు. మనం మాట్లాడేటప్పుడు కసురుకోవడం, అరవటం, తిట్టడం ఇటువంటివి చేయకూడదు. రెండవది, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇదే నిజమైనటువంటి వీరత్వం. మరియు ఇతరులతో మంచిగా ఉండాలి. వారు ఎటువంటి మతస్థులైనా, కులానికి, దేశానికి, ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే, వారు విశ్వాసులైనా కాకున్నా సరే అందరితో మంచిగా ఉండాలి. ఇకపోతే గర్వంగా ఉండకూడదు. డబ్బు, అధికారము, ఆస్తిపాస్తులు ఎన్నున్నా సరే గర్వం అనేది చూపించకూడదు. ఇక ఇతరుల యొక్క తప్పులను క్షమించడం కోసం ప్రయత్నించాలి. ప్రజలతో మంచిగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, గొంతును తగ్గించుకొని మాట్లాడాలి, ఇతరులని ఎగతాళి చేయకూడదు. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. ఇతరులను ఎగతాళి చేయకూడదు. మనం ఈరోజు జోకులు, కామెడీలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అంటే ఇతరులను ఎగతాళి చేయడమే మనకి అదే ఒక కామెడీగా, ఎగతాళిగా అనిపిస్తుంది. మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇతరులని ఎగతాళి చేయవద్దు అని చెప్తున్నారు. మరి ఇకపోతే తల్లిదండ్రుల పట్ల విధేయత చూపండి అని అల్లాహ్ చెప్తున్నారు. తల్లిదండ్రులని కనీసం అని కూడా కోపగించుకోవద్దని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక తల్లిదండ్రులను అగౌరవపరిచే మాటలు కూడా అనకండి అని చెప్తున్నారు. మరి అడగకుండా తల్లిదండ్రుల యొక్క వారి యొక్క గదిలోకి వారి యొక్క పర్మిషన్ లేకుండా సడన్గా వారి యొక్క గదిలోకి వెళ్ళకండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అప్పు ఎవరికైనా ఇస్తున్నా, అప్పు తీసుకుంటున్నా కూడా ఖచ్చితంగా రాసుకోండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఎవరిని కూడా గుడ్డిగా అనుసరించవద్దు అని చెప్తున్నారు. మరియు రుణగ్రహీత కష్టాల్లో ఉంటే తిరిగి చెల్లించడం కోసం ఇంకా సమయాన్ని ఇవ్వండి అని, మరి సహనం పాటించండి అని అల్లాహ్ చెప్తున్నారు. వడ్డీని తినకండి, వడ్డీ మహాపాపం. వడ్డీ ఎవరైతే విడిచిపెట్టలేదో వారు అల్లాహ్తోటి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. వడ్డీ మహాపాపంగా చెప్పడం జరిగింది. మరియు లంచం ఇవ్వకండి, తీసుకోకండి, తినకండి అని లంచం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరియు